నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం తప్పిదాల కారణంగా ఫలితాలు తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తీరా ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి గెలుపుకు ఈవీఎంల ట్యాంపరింగే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. కాగా 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయంటే అప్పుడు కూడా ట్యాంపరింగ్ జరిగిందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలపై గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తంగా ఈవీఎం వినియోగం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానం కోల్పోయింది కాబట్టే 11 సీట్లకే పరిమితమైందని టీడీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఆ స్థాయిలో ఉంటే 11 స్థానాల్లోనే మేము గెలవడం ఏంటి? చాలా స్థానాల్లో కూడా దాదాపుగా ట్యాంపరింగ్కి గురయ్యాయి ఈవీఎంలు. ఈ నేపథ్యంలో మాకు వచ్చినటువంటి ఫలితాల మీద కూడా చాలా వరకు అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నియోజకవర్గంలో దాదాపుగా 12 పోలింగ్ బూతుల్లో కూడా తేడా జరిగిందనేటువంటి మాట. ఈ అంశానికి సంబంధించి రీవెరిఫికేషన్కి సంబంధించి కూడా వారు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. కానీ తీరా ఈసీ రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టిన తర్వాత కూడా దానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయి. రీకౌంటింగ్ కూడా వారు పట్టుబట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై వారు చాలా వరకు కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఎందుకు మీరు ప్రజాభిమానం కోల్పోయారు అనేటువంటి వాస్తవాన్ని ఒప్పుకోవడం లేదని టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాదోపవాదాలు, చర్చలు అయితే జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరి తన కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఈ అంశం అనేది హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ బిగ్ టాక్లో చర్చిద్దాం. దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అడ్వకేట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో కిషోర్ కొరపాటి గారు టీడీపీ నుంచి, అలాగే వివిరావు గారు అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా రమేష్ గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. టీడీపీ చెప్తున్నటువంటి మాట, ప్రజాభిమానం వైసీపీ కోల్పోయింది కాబట్టి, ప్రజలు వైసీపీని నమ్మలేదు కాబట్టే 11 సీట్లకే మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ దీన్నంతా కూడా చేయడానికి ఇచ్చేస్తున్నారు? ప్రజల్లో తిరగండి, ప్రజాభిమానం పొందండి, దానికి సంబంధించి మీరు దృష్టి పెడితే బాగుంటుందనేది టీడీపీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక సూచన అనుకోవాలా, విమర్శ అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర ఏ కోణంలో చూడాలంటారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి? ఇప్పుడు సరే సార్, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా మేము కూడా మా పని మేము చేసుకుందాం, ప్రజా తీర్పును గౌరవిద్దాం అనే ఏకైక ఉద్దేశంతో ఎవరికి వాళ్ళం కూడా మేము మా పని మేము చూసుకుంటా ఉన్నాం. కానీ రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో అనే అనుమానాలు బలపడుతూ వచ్చినాయి. ఎందుకంటే క్లియర్ కట్ గా ఇవన్నీ మిగతా విషయాలు పక్కన పెడదామండి. హిందూపురం కాన్స్టిట్యున్సీలో 37వ వార్డులో 1168 ఓట్లుంటే ఆ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు వచ్చిందండి. ఆ వార్డు కౌన్సిలర్ 2014 ఎలక్షన్ లో సుబ్బారావు గారు అండ్ వివిరావు గారు, ఒక నిమిషం రమేష్ గారు, ఎస్, మీ దగ్గర ఆడియో ఒకటి వస్తుంది, దయచేసి ఆడియోని మ్యూట్లో పెట్టండి ప్లీజ్. ఎవరి దగ్గర? ఎస్, ఒక నిమిషం రమేష్ గారు. నా దగ్గర కాదండి. ఎస్, రావు గారు, మీ దగ్గర ఏమైనా ఆడియో వస్తుందా? దయచేసి దాన్ని కొంచెం మ్యూట్లో పెట్టండి. లేదండి, నా దగ్గర కూడా ఏం లేదండి ఆడియో. ఎస్ రమేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. హలో, ఎస్ రమేష్ గారు ప్లీజ్. ఇప్పుడు అక్కడ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ 2019 ఎన్నికల్లో కూడా అదే వార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది సార్ అంటే అక్కడ. ఎస్ మీరు అక్కడ ఒక్కసారి ఆడియోని చూడండి, నేను మళ్ళీ మీతో. ఎస్, మీరు మొబైల్లో ఎటువంటి ఆడియోని పెట్టకండి, డైరెక్ట్ మీరు. మొబైల్లో నేను ఎటువంటి ఆడియో పెట్టలేదు సార్. ఎస్, ఒకసారి మళ్ళీ రీకనెక్ట్ అవుతాం, మళ్ళీ మాట్లాడతాను దీనికి సంబంధించి మీతోటి. ఎస్, ఇక ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు, అడ్వకేట్, వారితో కూడా మాట్లాడదాం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించి కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ ఈ రీవెరిఫికేషన్ అనేది చెప్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు అది? ఇప్పుడు ఒకటండి, గతంలోనే సుప్రీంకోర్టు దగ్గర ఈ వాదనలన్నీ అయిపోయినాయి. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది,
అసెంబ్లీ కానీ పార్లమెంటు నియోజకవర్గాల్లో కానీ ఇలాంటి ఏమైనా జరిగితే మీరు అమౌంట్ డిపాజిట్ చేసి 5% ఉమ్, సంబంధించిన బూతులు వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంతే తప్ప మీరు ఈవీఎం ప్యాడ్స్ మాక్ పోలింగ్ ఎలక్షన్ ముందు జరుగుద్ది. అప్పుడు మీరు వెరిఫై చేసుకోవాలి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ దాని మీద అబ్జెక్షన్ చెప్పాలి. 2 ఉమ్, ఇంకోటి ఏంటంటే కౌంటింగ్ జరిగినప్పుడు బాలినేని వారు 4వ రౌండ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళవలసిన పని లేదు. ఉమ్, ఆయనకు అబ్జెక్షన్స్ ఉంటే చివరి వరకు వచ్చేసి ఏటి మీద అయితే అబ్జెక్షన్స్ ఆ అబ్జెక్షన్స్ మీద వ్రాతపూర్వకంగా ఇచ్చేసి మళ్ళా వెరిఫై చేయమని అడగొచ్చు. ఉమ్, కానీ ఏం చేశాడు ఈయన 4వ రౌండ్లు అవగానే ఓట్ల యొక్క ట్రెండ్ను చూసేసి ఇంకా నేను ఓడిపోతానులే, ఇంకా చాలా దారుణంగా జరిగిపోతుందని వెళ్ళిపోయాడు. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు అనుకుంటా రిజల్ట్స్ వచ్చింది. ఉమ్, 10వ తారీఖున ఈయన మళ్ళా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాడు. ఉమ్, సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారము దాదాపుగా 5,44,000 రూపాయలు వెరిఫై చేసి కూడా 5% వెరిఫై చేసుకోవడానికి పేమెంట్ కూడా కట్టాడు. అవును. దాంట్లో 251 పోలింగ్ బూత్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. ఉమ్, దాంట్లో 5% అంటే గతంలో ఇచ్చిన సుప్రీంకోర్టు ప్రకారం 12.5 చిల్లరంతా వస్తుంది. అవును. కానీ 12 బూత్లు ఏదైతే ఫిర్యాదు చేశాడో ఫిర్యాదు చేసిన వ్యక్తి పరిశీలించడానికి ఎన్నికల కమిషన్ ఆమోదించింది, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. ఉమ్, ఆదేశించిన తమీం అన్సారియా చాలా స్పష్టంగా చెప్పింది. ఏం ప్రచారం చేస్తున్నారు మీడియాలో? ఉమ్, రీకౌంటింగు, మళ్ళా రీపోలింగు, ఇలాంటి వింత వింత పోగళ్ళు చేస్తూ ఉన్నారు. అన్సారియా చాలా స్పష్టంగా చెప్పింది కదా, నో, దాని మీద టెక్నికల్గా ఏదైతే ఉందో చెకింగ్ అండ్ వెరిఫికేషన్ మాత్రమే. ఉమ్, సోషల్ మీడియాలో వచ్చేందుగా చర్చలు జరుగుతున్నట్టుగా ఇదేదో రీపోలింగ్ జరుగుతుంది, రీకౌంటింగ్ జరుగుతుంది అనేది కాదు. గతంలో కూడా సుప్రీంకోర్టు ఉమ్, ఈ ఈవీఎంల మీద వెళ్ళినప్పుడు ఒకటి చెప్పిందండి, మీకు ఈ 5% దాని మీద మీరు అమౌంట్ జమ చేసి దాని మీద వెరిఫికేషన్ చేయించుకోండి, లేకుంటే చెకింగ్ చేయించుకోండి. ఉమ్, కానీ ఒకవేళ రీకౌంటింగ్ కానీ లేకుంటే మిగతా అంశాలు కానీ అయితే మీరు ఎలక్షన్ పిటిషన్ వేసుకోండి, రెమెడీ ఉంది అక్కడ. ఉమ్, ఎలక్షన్ పిటిషన్ ద్వారా ఎలక్షన్ ఆదేశాలు పెట్టుకుంటారా, లేకపోతే కమిషన్ అపాయింట్ చేసుకుంటారా, లేకుంటే రీకౌంటింగ్ ఏమైనా చేయించుకుంటారా, అది సపరేట్ ప్రాసెస్. ఉమ్, కాబట్టి సపరేట్ ప్రాసెస్ కాబట్టి మీరు ఆ విధంగా వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఈవీఎంల దగ్గరకు వచ్చేటప్పటికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చింది అని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందండి? 5% పోలింగ్ స్టేషన్స్, అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, మీరు చెకింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అవును. రీకౌంటింగ్ చేసుకోమని చెప్పలేదు కదా సుప్రీంకోర్టు. ఉమ్, కాబట్టి ఇప్పుడు దాని ప్రకారమే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది. చెకింగ్ అండ్ వెరిఫికేషన్కి ఈ యొక్క ఈవీఎంలు కానీ వీవీప్యాట్స్ కానీ అవును. ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీ టెక్నీషియన్ సమక్షంలో ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఫిర్యాదుదారుడు కానీ లేకపోతే అతని ఏజెంట్ ఎవరైనా కానీ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరిచ్చినా కానీ వాళ్ళ సమక్షంలో ఈ యొక్క చెకింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రొసీజర్ ప్రకారం చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చినప్పుడు అలా కాదు, మేము చెప్పినట్టే చేయాలని బాయ్కాట్ చేయవలసిన అవసరం ఏంటి? అవును. అసలు మీరు వెళ్ళి ఆ వెరిఫికేషన్ లో పార్టిసిపేట్ చేసి ఏమి తప్పులు జరుగుతున్నాయి, ఏమి ఒప్పులు జరుగుతున్నాయి అని పర్యవేక్షించవచ్చు కదా, పరిశీలించవచ్చు కదా, దాన్ని మీరు బహిరంగ చేసుకోవచ్చు కదా. అవును. ఇక్కడ ఏమైందే ఒకటైతే స్పష్టంగా కనబడుతుందండి. గతంలో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. అవును. మరి ఆ రోజు ఈవీఎంలకి ఈ రోజు ఈవీఎంలకి తేడా ఏంటి? తప్పు జరిగితే అప్పుడు కూడా ఈవీఎంలకు తప్పే కదా, అప్పుడు ఒప్పు అవుతుంది. ఇప్పుడు ఏదైతే 11 సీట్లు వచ్చి 164 సీట్లు కూటమికి వచ్చినాయో ఈ రోజున ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాం తప్ప ప్రజలు మా పక్షానే ఉన్నారని చెప్పుకోవడానికి ప్రయత్నంలో భాగం ఇది. అవును. అంతకన్నా ఏం కాదు. కాకపోతే అలా చెప్పుకోవాలంటే ప్రజల మన్ననలు పొందాలంటే ప్రజల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ పనిచేస్తే నెక్స్ట్ టర్మ్ ఇవ్వచ్చేమో. కానీ అది మానేసి ఈ ఈవీఎంలే కనుక అదైతే, అలానే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈవీఎంలకి చేస్తే ఏదైతే రామ జన్మభూమిలో ఎందుకు బీజేపీ ఓడిపోయింది చెప్పండి? అవును. ఓడిపోయింది కదా. అవును. మొదటి 2-3 రౌండ్లో మోడీ కూడా వెనకబడుతున్నాడు కదా, టీవీలో చూసాం కదా.
ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నం అవుతుంది? అలానే 400 సీట్లు మాకు వస్తాయని బీజేపీ చెప్పినటువంటి మాట ఎందుకు తప్పింది? 240కి ఎందుకు కమిటీ తక్కువ వచ్చారు? ఈవీఎంలు పెట్టుకొని రావచ్చు కదా, 400 సీట్లు తెచ్చుకోవచ్చు కదా బీజేపీ ఒకటే. సుబ్బారావు గారు, అంటే దీనికి సంబంధించి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నిర్విరామంగా అంటే అప్రతిహతంగా సాగుతున్నటువంటి పొలిటికల్ జైత్రయాత్రకి సడన్గా బ్రేక్ పడేటప్పటికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేకనా, లేకపోతే నిజంగా ఆ స్థాయిలో నా మీద వ్యతిరేకత పెరిగిందా అనేటువంటి ఒక అనుమానం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు, ప్రజలు కూడా మా వైపే ఉన్నారు, మరి ఎందుకు ఆ విధంగా జరిగింది అనేటువంటి ఒక కోణంతో ఆ విధంగా ఆలోచించి వారు కోర్టును అప్రోచ్ అయ్యారని కానీ, లేకపోతే అటువంటి అనుమానాలని మళ్ళీ నివృత్తి చేసుకుందాం ఒకసారి ఎందుకు అనేటువంటి డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కిషోర్ కొరపాటి గారు. వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట అంటే టీడీపీలోని ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా అది విమర్శ అనుకోవాలా, లేకపోతే ఇతరత్ర సూచన అనుకోవాలా, లేకపోతే ఏదైనా కావచ్చు, మొత్తం మీద అయితే ఎందుకు మళ్ళీ మీరు ప్రజాభిప్రాయాన్ని తిరిగి తోడటానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు? ఇప్పటికైనా ప్రజల్లో తిరిగి మంచిగా మీరంటే ఏంటో మళ్ళీ ప్రూవ్ చేసుకొని, సో మీకు మ్యాండేట్ ప్రజలు 11 ఇచ్చారు కాబట్టి ఆ విధంగానే పరిమితం అయితే బాగుండేది. మళ్ళీ మీరంతా కూడా ఎందుకు మళ్ళీ 12 పోలింగ్ బూతుల్లో ఈ విధంగా వెళ్ళడం, దానివల్ల కూడా వచ్చేటువంటి ప్రయోజనం కూడా ఏం ఉండదు కదా, మళ్ళీ ఎందుకు కోర్టును ఆశ్రయించడం, మళ్ళీ ఎందుకు ఏ విధమైనటువంటి ఒక రాజకీయ ప్రక్రియ అనేటువంటి కొన్ని విమర్శలు టీడీపీ ఏం చెప్తుంది? ఈ రోజున తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎంతగా ఆదరించారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిని కూడా 164 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. కానీ ఈ ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఎంతసేపు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని కొన్నాళ్ళ పాటు ప్రచారం చేశారు. సో తర్వాత ఏమవుతుందంటే ఎలక్షన్స్ రోజు కూడా మేమే గెలుస్తున్నామని చెప్పి వీధుల్లోకి వచ్చి గొడవలు చేసిన పరిస్థితి కూడా చూస్తాం. అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా మాకే ఫేవర్గా ఉన్నాయని చెప్పేసి, అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా జనాల్లో ఒక కన్ఫ్యూజన్ని మళ్ళీ డైవర్స్ పాలిటిక్స్ని మళ్ళీ ఆరంభించడానికి ప్రయత్నిస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇక్కడ మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ఎందుకు చేస్తారనేది ఇప్పటికి కూడా చిన్న పిల్లవాడికి కూడా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికి రాష్ట్రంలో మీ మీద ఎన్నో ఎలిగేషన్స్ వచ్చినాయి. ప్రతి దానికి కూడా ఒక శ్వేతపత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చక్కగా తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఇలాంటి పరిణామంలో మీరు ఏం చేయాలి? ఈ శ్వేతపత్రం నేను తప్పు, ఈ విధంగా మీరు దానికి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జనాల నుంచి తప్పించడం కోసం చేసే డైవర్షన్ పాలిటిక్సే ఈ ఈవీఎం ట్యాంపరింగ్లు వగేరా తీసుకొచ్చే పరిస్థితి చూస్తున్నాం. ఈవీఎం ట్యాంపరింగ్ అయితే అంటే 2019లో ఇన్నాళ్ళు కూడా జగన్ గారిని నమ్మి ఏదో ఒకసారి అవకాశం ఇచ్చారని చెప్పేసి మేము అందరూ కూడా అనుకున్నాం, తెలుగుదేశం వాళ్ళు కూడా అనుకున్నాం. అంటే ఈ రోజున మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ రోజు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? లేదా 25 లక్షల దొంగ ఓటింగ్ ఉందని చెప్పేసి ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ కూడా ఏ విధంగా అయితే చెప్పారో, సో అంటే అది నిజం అంటారా? అంటే ప్రతి దాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది జనాల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఇప్పుడు ఇంకోటి కూడా మనం గమనించాలి. వీళ్ళ నిజంగానే వాళ్ళకి అంత ఇది వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే 151కి అక్కడ 11కి చాలా తేడా ఉన్నటువంటి పరిస్థితి. అలయన్స్లో ఉన్నారు కాబట్టి కేంద్రంతో లాలూచి పట్టడం లేకపోతే ఇతరత అది కాబట్టే ఈవీఎంల విషయంలో ఆ స్థాయిలో గోల్మాల్ జరిగింది. లేకపోతే దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయల పైచిలుకు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి పరిమితం అవడం అనేది మేము ఎలా నమ్ముతాం అనేటువంటి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ ప్యానల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను సూటి ప్రశ్న, మీ దగ్గర ఉన్న మేనిఫెస్టో తీయండి. 2019 మేనిఫెస్టో తీసి మీరు ఏం చేశారు, మేనిఫెస్టోలో ఏముందన్నది ఒకటి కులాసకంగా మనం చర్చిద్దాం. దాంట్లో ఎక్కడైనా సరే 30 to 40% వరకన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎక్కడా కూడా డిబేట్ పెడితే అది అయిందో లేదో మేము సూటిగా రమేష్ గారు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. రమేష్ గారు ఎక్కడైనా 30 to 40% జరిగిందా? ఈ రోజున పథకాలు తీసుకొచ్చాము, ఈ రోజున సంక్షేమం చేశామని చెప్పి ఎక్కడో మీరు రొమ్ము విరుచుకుని చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కానీ మీరు సంక్షేమాన్ని చేసిన ఈ 2 లక్షల కోట్ల రూపాయలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? 2014 నుంచి 2019లో ఏదైతే ఈజ్ ఆఫ్ యాక్సెస్ కింద కానీ ఎన్నో వందల పరిశ్రమలు తీసుకురావడం కానీ దాని నుంచి వచ్చిన సంపదే మీరు వాడుతున్నారు. ఇక్కడ మళ్ళీ నిన్నేమంటారండి, పంచాయతీ రాజులో 1462 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా, బ్లీచింగ్ పౌడర్ కూడా అమౌంట్ లేదు కదా, రమేష్ గారు వారిని మాట్లాడివ్వండి. రమేష్ గారు ప్లీజ్ మీరు వినాలి సార్. మీ దగ్గర ఉన్న తప్పిదాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. మీరు నిన్న కాక మనం మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు కదా, ఈ రోజున బ్లీచింగ్ పౌడర్ కూడా కొనే పరిస్థితి లేదు కదా, అలాంటిది 1462 కోట్ల రూపాయలు. అరే మీరు వినట్లేదు సార్, మీరు కనీసం 1% వింటే మీకు అర్థమవుతుంది. ఇలాగ ప్రతిదాని కూడా దాడికి ప్రతిదానికి ఎక్కడ ముందుకెళ్ళారు. రైట్.
సో 1462 సబ్జెక్ట్ మీద ప్లీజ్ ప్లీజ్ రమేష్ గారు నాకు అర్థమైంది. వాదోపవాదాలు కాదు, మనం నాకు చర్చించుకుందాం అర్థమైంది. సార్. వారిని మాట్లాడాక ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు నోట్ డౌన్ చేసుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ విధంగా ప్రజల్లో తిరస్కారం ఎదురైందో అందరికీ తెలుసు. మీరు ఆ బాధలో ఉన్నారు. Yes, నేను నాకు చెప్తాను, అర్థమవుతుంది. నేను చెప్తాను. మీరు Subject చెప్పేది ఏంటంటే సార్, మీరు చేసిన తప్పిదాలు కూడా మీకు తెలుస్తాయి. మీరు కొంచెం వినాలి. సబ్జెక్ట్ మాట్లాడు. 1462 కోట్ల రూపాయలు ఏ విధంగా గ్రామాలకి ఏ విధంగా అనౌన్స్ చేశారు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు సార్. మరి ఏ విధంగా మీరు సంక్షేమాన్ని మీరు ప్రవేశపెట్టారండి? మీరు ఏ విధంగా పథకాలు ప్రవేశపెట్టారు? ఏ విధంగా నవరత్నాలు చేద్దామని చెప్పి ప్రయత్నించారు? మీరు ఒకసారి తీసుకోండి. అంటే 2014లో ఆంధ్రప్రదేశ్కి వచ్చే సంపద ఎంత, 2019కి ఆ సంపద ఏ విధంగా ఉంది, 2019లో మీ హయాంలో మేము ఇచ్చేటప్పుడు మూలధనంతో సహా కలిపి మేము ఇచ్చాం. కానీ మీరు ఇచ్చింది ఏంటి? మూలధనం మీరు ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు ఇచ్చింది రెవెన్యూ మాత్రం ఇచ్చారు. అంటే ఎంతసేపు కూడా 5 సంవత్సరాలు ఏదో విధంగా ఖర్చు చేద్దాము, ఏ విధంగా జనాల్ని మభ్య పెడదాము, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేద్దాం, దాని మీద మీరు ఉన్నారు సార్. మీ ఈ రోజున శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గుండెల్లో ఒక రైలు పరిగెత్తిన పరిస్థితి మాట్లాడదాం సార్ ఒకసారి. కిషోర్ గారు దానికి సంబంధించి అంటే చూద్దాం. వారు కూడా అంటే అందరూ చెప్తున్నటువంటి మాట ఒకటే, దాదాపుగా ఉన్నటువంటి సర్వేలు కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా ఆ స్థాయిలో తారుమారవుతాయా? మరి ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించే ఈ విధంగా జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తారు. కిషోర్ గారు దానికి ఒక నిమిషం. రమేష్ గారు ప్లీజ్ మనం రావు గారితో మాట్లాడాక నేను మళ్ళీ మీతోనే మాట్లాడతాను ప్లీజ్. మనం ఆర్డర్లో వద్దాం ప్లీజ్. ఎస్ రావు గారు నమస్తే అండి. రావు గారు నమస్తే, వినిపిస్తుందా? నమస్తే అండి. సో అది జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ చెప్తున్నటువంటి యాజ్ యూజువల్ పొలిటికల్ ఈక్వేషన్స్, బట్ న్యాయవాదిగా ఉన్నారు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, వారు కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి మళ్ళీ ఎందుకు ఇటువంటి పరిణామాలు అనే దానికి సంబంధించి పూర్తిగా రాజకీయ కోణంలో చూసుకోవాలంటారా, లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు, సో మళ్ళీ దానికి సంబంధించి కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకడిగేశారు, మేము రీకౌంటింగ్ అడిగాము, లేకపోతే రీవెరిఫికేషన్ దానికి సంబంధించి అనేటువంటి చాలా రకాలైనటువంటి ఒక కన్ఫ్యూజన్స్ దీంట్లో ఎలా చూడాలంటారు ఓవరాల్గా? ఇప్పుడు ప్యానెల్లో ఉన్న పెద్దలకి మరి వ్యూవర్స్ కి మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఒక పిటిషనర్ గా సుప్రీంకోర్టులో 2009 ఎన్నికల తర్వాత ఎన్నికల నిఘా వేదిక అప్పుడు తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ గా నేను ఫస్ట్ టైం ఈ దేశంలో సుప్రీంకోర్టులో ఇదే ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో నేను తీసుకెళ్లినటువంటి వ్యక్తిగా నేను మాట్లాడుతా ఉన్నాను. రాజకీయాలు పక్కన పెట్టండి, ఇవాళ వైసీపీ అనేది లాస్ట్ పార్టీ దీని గురించి మాట్లాడేది. ఆనాటి నుండి ఈ రోజు వరకు 13 పార్టీల అధ్యక్షులు దీని మీద సమస్యలు లేవనెత్తినటువంటి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతా ఉన్నాను. ఈ రోజు క్షుణ్ణంగా మనం ఆలోచించాల్సింది, ఈవీఎంలు అనేటువంటి అంశము ఈ దేశంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పేపర్ బ్యాలెట్ లో ఉన్న చిన్న చిన్న అంశాలు, పేపర్ బ్యాలెట్ లో రిగ్గింగ్ అవుతుంది అనేటువంటి ఒక విజిబుల్ సమస్యను తీసుకొని దాన్ని ఇన్విజిబుల్ సమస్యలోకి నెట్టివేయబడ్డ తర్వాత మనకి డిజిటైజేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత నేను 2009లో ఈ దేశంలో ఉన్నటువంటి 6 పార్టీల అధ్యక్షులు ఇచ్చినటువంటి ఒక ఫీడ్బ్యాక్ ను అనలైజ్ చేసిన తర్వాత, ఇదే ఆనాడు ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తో పాటు క్రాస్ వెరిఫై చేసిన తర్వాత 50 ప్రశ్నలతో సంధించి నేను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో ప్రధానంగా 3 అంశాలు మేము అప్పుడు లేవనెత్తాము. ఒకటి, టెక్నికల్ గా ఈవీఎం లో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుండి దాంట్లో ఉన్న పారదర్శకత గురించి, ఆ తర్వాత దీని ఎలక్షన్స్ లో ప్రాసెస్ సంబంధించిన విషయం, మూడోది రిజల్ట్స్ లో జరుగుతున్న తతంగం విషయం. ఈ 50 ప్రశ్నలు సంధించిన సందర్భంలో ఎలక్షన్ కమిషన్ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో పాటు జయలలిత గారితో పాటు అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు నాకు ఎలక్షన్ కమిషన్ ముందుకు, అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ ఇది. ఆ రాజకీయాలు పక్కన పెట్టండి, ఇలా వైసీపీయా టీడీపీ అని పక్కన పెట్టండి, ఇది ఇద్దరికి సంబంధించిన విషయం పక్కన పెడితే ఇది ఒక చాలా పెద్ద స్థాయిలో జరుగుతున్నటువంటి తతంగము. ఇలా మొత్తం మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ దేశాల్లో ఈవీఎం వాడుతున్నారో 9 దేశాలు బ్యాన్ చేశాయి అప్పటికే. మన దేశము 9వ దేశం అప్పటికి. మనం దీని మీద ఫైట్ చేస్తూ నేను ఎప్పుడైతే పిటిషన్ వేసిన తర్వాత, ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా మంది తోడయ్యారు దీనికి. అయితే ప్రధానంగా దీనిలో ఒక సూత్రం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓటు వేసే రోజు తను ఓటు వేస్తున్నటువంటి ఓటర్ కి
తన ఓటే ఆ రోజు కౌంటింగ్ రోజు తను కోరుకున్నటువంటి వ్యక్తి ఖాతాలోకి వెళ్ళిందా లేదా అనేటువంటి నిజ నిర్ధారణ చెప్పలేని పరిస్థితిలో మేము ప్రశ్నలు వేసాము. అవును. కౌంటింగ్ డే రోజు తను ఓటర్లు వేసిన ఓట్లన్నీ తను మొత్తం పోలింగ్ ఈవీఎం లో డబ్బాలో తన ఖాతాలోకి వేసిన ఓట్లన్నీ తను కోరుకున్నటువంటి ఓటర్ల యొక్క లిస్ట్ మొత్తం నేను చూసుకునే పరిస్థితి ఉందా అని ఒక కంటెస్టెంట్ కూడా ఇద్దరికి అనుమానాలు ఉన్న పరిస్థితిలో సుప్రీం కోర్టుకు వెళ్తే దీనికి సమాధానం ఎలక్షన్ కమిషన్ ఇయ్యలేని పరిస్థితిలో ఒక లుకేలైక్ ఈవీఎం ద్వారా మేము ట్యాంపర్ చేసి చూపించినప్పుడు సమాధానం చెప్పలేనప్పుడు ఇదంతా కూడా TV9 ద్వారా మేము ఒరిజినల్ ఈవీఎం కూడా ట్యాంపర్ చేసి చూపించాము. మమ్మల్ని తప్పుపట్టిన పరిస్థితిలో పార్లమెంట్ లో కూడా మాకు సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత ఒక చట్టం కూడా వచ్చింది. ఆ చట్టమే ఈ రోజు వివిప్యాట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ వివిప్యాట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి అధికారంలోకి వచ్చిన బీజేపీ పార్టీ కూడా మీనమేషాలు లెక్కబెట్టిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత 2018లో ఈ ఆదేశాల మేరకు మరొకసారి ఢిల్లీ అసెంబ్లీలో మరొకసారి మేము డిస్ప్లే చేసిన తర్వాత ఈ వివిప్యాట్ ను ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. దురదృష్టం ఏంటంటే అమల్లోకి వచ్చినటువంటి వివిప్యాట్లను ఏదైతే నివృత్తి చేయాల్సింది అయితే ఒక పక్కన ఓటర్ కి నివృత్తి చేయాలి, తన ఓటు నివృత్తి చేయడానికి తను వివిప్యాట్ చూసుకుంటున్నాడు ప్రతి ఒక్క ఓటర్. ఈ రోజు అది థ్యాంక్స్ టు ది పార్లమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా ఒక సమాధానం దొరకబట్టే విధంగా వివిప్యాట్ అనేది వచ్చింది. ఆ వివిప్యాట్ ను చూసుకోవడానికి ఓటర్ కి అయితే వెసులుబాటు వచ్చింది. కానీ ఓటరు చూసుకున్నంత మాత్రాన తన వివిధ ఓటర్లు వేసినటువంటి ఓట్లన్నీ తన ఖాతాలోకి వస్తుందని చూసుకోవాల్సినటువంటి బాధ్యత, చూసుకునే హక్కు ఎవరికి ఉందంటే ఈ చట్టం ప్రకారంగా కంటెస్టెంట్ కే ఉంది. అయితే గెలిచిన వాడు గెలిచాడని కాదు, ఓడిన వాడు కూడా నన్ను ఈవీఎంలు ఓడగొట్టలేదు, ప్రజలు ఓడగొట్టాడు అనే పరిస్థితిలో ఈ ఎన్నికలు జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ వివిప్యాట్లు వచ్చాయి. కానీ నేటికి కూడా దానికి ఎవరు కారణం? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ పక్కన పెడితే దుర్మార్గం, దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా అవి కౌంట్ చేసుకునే పరిస్థితిలో ఎన్నికలు జరగడం లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, 2 నెలలు ఎన్నికలు 2 నెలలు జరుపుకుంటున్నాం మనము, 2 నెలలు పీరియడ్ పెట్టి ఎందుకు ఒక 2-3 రోజులు లేదా వారం రోజులన్నా కౌంట్ చేయడానికి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? ఏం మునిగిపోతుంది ఈ దేశానికి? కంటెస్టెంట్లకు 24 గంటల్లో 10 గంటల్లోనే 12 గంటల్లోనే రిజల్ట్స్ చూపించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి 3 రోజులు కౌంట్ చేసేది. ఇదే దేశంలో పేపర్ బ్యాలెట్ లో ఒకప్పుడు 4 రోజులు 5 రోజులు రీకౌంటింగ్ కూడా అవకాశం ఇవ్వలేదా ఇదే ఎన్నికల కమిషన్? మొన్న ఈవీఎం లో ఎన్నికలకు రాకముందు ఇచ్చినటువంటి అంటే ఆ స్థాయి మ్యానిపులేషన్స్, రావు గారు, ఆ స్థాయి మ్యానిపులేషన్స్ ప్రెసెంట్ కూడా ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుందంటారా? వివిప్యాట్స్ రాకముందు ఇక్కడ ఉన్న ప్యానలిస్టులను ఇది వివాదం మన ఆంధ్రప్రదేశ్ కాదు పక్కన పెడితే నేను ఒకటి అడుగుతున్నాను, ఈ దేశ ప్రజల్ని అందరిని అడుగుతున్నాను, వైసీపీ వారిని పక్కన పెట్టండి, నేను ఒకటి అడుగుతున్నాను, అసలు ఈ దేశంలో వెరిఫై చేయడానికి అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ గావు అంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ చేయిలో చట్టాలు చేసే అవకాశం ఉన్నాక, వాళ్ళ చేయిలో ఇంప్లిమెంట్ చేసేడానికి కావాల్సిన అవకాశం ఉన్నాక ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేసే విషయంలో ఏదో ఒక బూచి చూపించి దేన్ని ఎందుకు ఆపడం జరుగుతుంది? నేను ఒకటే అడుగుతున్నాను, 5% మీరు చెప్తున్నారు, 5% పోలింగ్ బూత్ లో అవకాశం ఇస్తామంటున్నారు. అవకాశం 5% ఎందుకు ఇవ్వాలా? నేనేది 5% కూడా మీరు నిజంగా ఇస్తున్నారా? వాళ్ళకి పోలింగ్ లో కౌంట్ చేసి చూపిస్తున్నారంటే అది కూడా లేదు. మీరు 17C మాన్యువల్ కాలం అన్న ఒకటి ఉందండి, అది ఎవరికి ఆ వెసులుబాటు ఏమిస్తుంది? 17C అనేది ఏంటంటే 17C ఫామ్ లో ఏముంటుందంటే పోలింగ్ చివరి పోలింగ్ అవుతున్న రోజు సమయానికి అక్కడున్న ఏజెంట్ ఒక సంతకం చేయాలండి. ఆ సంతకం చేసినటువంటి పేపరు 3 ప్రతులు ఉంటుంది. ఒక ప్రతి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు, ఒక ప్రతు పోలింగ్ ఏజెంట్ తీసుకెళ్తాడు, ఇంకొక ప్రతు ఈవీఎం బాక్స్ తో పాటు ఉంటుంది. ఈ 3 ప్రతులే మనకు ఆధారం, మిగతాదంతా కూడా త్రాష్. దాంట్లో ఓట్లు ఉన్నాయా, మ్యానిపులేట్ అయినాయా, కాలేదని ఒకటి, అయిందని ఒకటి. దానికి ఎందుకంటే ఓటు డిజిటల్ షేప్ లో ఉన్నప్పుడు అది మ్యానిపులేట్ గురవుతుంది, కానీ ఆధారం వదిలిపెట్టదు అనేది ప్రపంచవ్యాప్తంగా నానుడి. ఇలా ఎలాన్ మస్క్ కూడా అదే చెప్తా ఉన్నాడు. ఎలాన్ మస్క్ కి మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధం లేదు, కానీ ఆయన జనరల్ గా ప్రపంచంలో అన్ని దేశాల్లో 7 దేశాలు బ్యాన్ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన సందర్భంలో ఎంతో మంది చెప్పారు, ఆయన కూడా చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే ఇంత కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి వ్యవస్థలో మనము ఒక కౌంటింగ్ చేసుకోలేని పరిస్థితిలో ఈ అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ వైసీపీ అనేది లాస్ట్ పార్టీ అనుమానాలు. గతంలో వైసీపీ ఎన్నడూ నిజంగా గొడవ జరిగినప్పుడు ఏనాడు మాట్లాడని వైసీపీ అలా ఓడిపోయినాక మాట్లాడతాం. కాకపోతే నేనేమంటున్నానంటే ఈ రాజకీయాలకు, రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధం లేకుండా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇది దుర్మార్గము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి అవకాశం ఇస్తున్న ఎలక్షన్ కమిషన్ ఒక్కటే నిందించడం కాదు,
పార్టీలు అధికారంలో ఉన్న ప్రతి పార్టీ నోరు మూసుకొని ఓడిపోయినప్పుడే మాట్లాడము, గెలిచిన పార్టీలు ఓడిపోయిన పార్టీలను ప్రశ్నించడం కూడా దుర్మార్గం. ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు మీరెందుకు చేయలేదని నేను అడుగుతాను. అవును. సో ఇది ఒక యాక్టివిస్ట్ గా నేను అడిగేది ఏంటంటే, ఇవాళ ఎన్ని అనుమానాలకు తావిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో దుర్మార్గం జరగడానికి అధికారంలో ఉన్న పార్టీ ఎంత బాధ్యులో, అపోజిషన్ లో పార్టీలు కూడా అంతే బాధ్యులు. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి రావు గారు? అంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా Yes. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇప్పుడు సరే జరిగిపోయింది, ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ ఆయన అడిగాడు కాబట్టి చూపించడంలో తప్పే ఉంది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆ 12 అంశాలు ఇప్పుడు ఏదైతే ఆయన చెప్పాడు 5% అవకాశం ఇస్తా 12 పోలింగ్ బూత్ ఇప్పుడు ఏమంటున్నారు ఎలక్షన్ కమిషన్? మొన్న నాకు వచ్చిన మీడియా కథనాలు, హైకోర్టులో జరిగిన అఫిడవిట్ లో జరిగింది ఏంటంటే, మేము గతంలో మీరు చెప్పినటువంటి ఆ 12 బూతులు 12 బాక్సులకు సంబంధించి మేము ఎరేజ్ చేసేసి మీకు మళ్ళీ ఫ్రెష్ గా మేము మాక్ పోల్ చూపిస్తాం అంటున్నారని చెప్తున్నారు. ఆయన అడిగేది ఏంటి? నా ఓట్లు నాకు పడ్డాయా అని చెప్తే మీరు మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసి చూపిస్తామనేది తప్పు కదా. ఒకవేళ ఆయన 40 రోజులు ఆయనకు అవకాశం ఉంది ఏది కంప్లైంట్ చేయడానికి, 40 రోజులు లోపు చేస్తుంటే ఆయన మళ్ళీ ఎరేజ్ చేయడం ఎందుకు? ఆ బాక్స్ లో చూపించచ్చు కదా, తప్పే ఉంది. ఒకవేళ నేను ఒకటి అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ కి ఏమి ఇబ్బంది ఉంది ఆయన ఓట్లు ఆయనకు చూపించడానికి? వాళ్ళు ఎందుకు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావాలి? టీడీపీకి అభ్యంతరం ఉందంటే అర్థం ఉంది, బీజేపీకి అభ్యంతరం ఉందంటే అర్థం ఉంది. వాట్ హ్యాపెన్? ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు అభ్యంతరం ఉండాలండి? వాళ్ళు న్యూట్రల్ ఆర్గనైజేషన్ కదా. వాట్స్ రాంగ్? బాలినేని శ్రీనివాస్ గారిని అడగొద్దనే హక్కు ఎవరికి ఉంది నేను అడుగుతున్నాను. పార్టీలు పక్కన పెట్టండి. ఒక కంటెస్టెంట్ గా ఏ పార్టీకి అయినా నాకు సంబంధం లేదు. ఒక కంటెస్టెంట్ గా ఆయనకు పూర్తి అధికారం ఉంది. ఆయన దేశ పౌరుడిగా కంటెస్టెంట్ గా ఆయన అడిగే అధికారం అనుకుంది. ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి కూడా అవును రావు గారు మీరు అన్నది మీరు అన్నట్టుగా ప్రతిసారి కూడా ఇటువంటి వివాదాలే వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మొన్న కూడా వచ్చిన ఆరోపణలకి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఏకైక సమాధానం, ఒకవేళ మేము కానీ అటువంటి ట్యాంపరింగ్ అవకాశాలే చేయగలిగి ఉంటే ఎందుకు మాకు పార్లమెంట్లో ఆ స్థాయిలో మెజారిటీ తగ్గిపోయి కూటముల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక ఆన్సర్ అయితే అటువైపు నుంచి వచ్చినటువంటి పరిస్థితి చూద్దాం. రావు గారు ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్పాలి మీరు కూడా. ఏం ప్రశ్న కంటే, ఇవాళ ఏ రాజకీయ పార్టీ ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో దూకుతున్నారు. ఇవాళ ఏ పార్టీతో కూటమి అవుతుందండి? అసలు ప్రజలకు వాళ్ళ సిద్ధాంతాలకు ఏమైనా సంబంధం ఉందా? నేను ఒకటి అడుగుతున్నాను. ఇదంతా కూడా బూటకం. నేను చెప్తున్నాను అంటే ఐఎమ్ వెరీ ఓపెన్, బికాజ్ ఒక పౌరునిగా మాట్లాడుతున్నాను, ఒక ఓటర్ గా మాట్లాడతాం. మాట్లాడే పార్టీ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు ఎవరికి కూడా మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ మాత్రం రావు గారు, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ డెఫినెట్ గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించి ఒక 4 రోజుల 5 రోజుల ఒక వారం రోజులు ఎందుకు కేటాయించరు? ఎందుకు ఏమైనా నష్టం వస్తుందా అనేటువంటి ఒక దానికి సంబంధించి మాత్రం ఎంతో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం రావు గారు. దీంట్లో ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ప్లీజ్ సార్ నేను ఒకటి అంటున్నాను, ఓటుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే ఈ రాజకీయ పార్టీలు, అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ కూడా ఓడిపోయినప్పుడు గావు అనడం తప్పితే చట్టసభల్లో ఒక్క సెకండ్, ఒక రోజు, ఒక పూటైనా దీని గురించి ఎందుకు మాట్లాడరు? అవకాశం వచ్చినప్పుడు అక్కడే కదా నిర్ధారణ చేయాల్సింది. ఆ స్థాయిలో మార్పు అంటారా? ఆ పరిణామాలు ఒకవేళ వస్తే మాత్రం డెఫినెట్గా ప్రజాస్వామ్యం కంప్లీట్గా ప్రక్షాళన అయిపోయి స్వేచ్ఛగా ఉండేటువంటి భారతదేశం, స్వేచ్ఛగా రాజకీయ విధానం వచ్చినట్లుగానే భావించాలి. రావు గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఎస్ ప్లీజ్. రమేష్ గారు మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ప్లీజ్ కంటిన్యూ. అదే కిషోర్ గారు ఇందాడు అన్నారండి, ఆయన 2014 నుంచి 2019 మధ్య మేము సంపద సృష్టించి పెడితే వీళ్ళు పంచిపెట్టారు అని చెప్పి, అదే పార్టీ వాళ్ళు మేము మొత్తం అప్పులు చేసేసాం, శ్రీలంక అయిపోయింది, 14 లక్షల కోట్ల అప్పులు చేస్తామని చెప్పి ఈ రోజున వాళ్ళు రచ్చరచ్చ చేస్తున్నారు. మరి వాళ్ళు సంపద సృష్టిస్తే దాన్ని మళ్ళీ మేము అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందండి. అంటే టీడీపీ పార్టీకి సంబంధించిన కిషోర్ గారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్లస్ శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేసామని చెప్పారు. ఆ శ్వేతపత్రాలకి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి 14 లక్షల కోట్ల అప్పు అని వీళ్ళు చెబుతున్న దాన్ని ఆ అప్పు లేదు అని చెప్పి. రమేష్ గారు ఎస్ మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. నేను కదా సార్, అక్కడ మనోళ్ళు మ్యూట్ చేశారు. ఎస్ ప్లీజ్. రైట్, 9 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకోటి, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి 2014 నుంచి 2019 మధ్య ఉన్న హయాంలో కానీ, 2019 నుంచి 24 మధ్య ఉన్న
ఆ అప్పులు ఎవరు ఎక్కువ చేశారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్కువ చేసిందని చెప్పి చెప్పడం జరిగింది. అసలు ఈ సబ్జెక్ట్ అది కాదనుకోండి, ఆయన చెప్పారు కాబట్టి నేను దానికి ఆన్సర్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈవీఎంస్ గురించి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా దీని మీద ఒక మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడింది లేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో కౌంటింగ్ అంటే వారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేటప్పుడు చేసినటువంటి ఒక కామెంట్ అయితే మీరు అన్నదాంతో సింక్ అవుతున్నటువంటి పరిస్థితి. అలా ఇలా మాట్లాడి ఉండకపోవచ్చు, బట్ ఏదో జరిగింది, ఎక్కడో ఎవరో మోసం చేశారంటే అది ప్రజలు చేశారా, లేకపోతే కూటమి వైపున ఉన్నటువంటి పార్టీలు చేశాయా, లేకపోతే కేంద్రంతో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి గల ఎస్ డైరెక్ట్గా అనకపోయినప్పటికీ కూడా వారి వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా మేము మోసపోయాం, ఏదో జరిగింది అనేటువంటిది ఒక ఇండైరెక్ట్గా చేసినటువంటి కామెంట్ కింద చూడకూడదా మనం? నేను చూశానండి, నేను ఎందుకు చూడలేదు చూశానండి. ఈ రోజున ఇంత డౌట్ రావడానికి కారణం యాక్చువల్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 12.5% ఆఫ్ ఓటింగ్ ప్రకటించిన జూన్ అదే మన 17C ఫార్మ్స్కిను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ రోజు ప్రకటించిన పర్సంటేజ్కి కౌంటింగ్ చేసిన పర్సంటేజ్ డేట్కి 12.5% ఆఫ్ ఓట్స్ అంటే 49 లక్షల ఓట్లు తేడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత అనలైజ్ చేస్తుంటే ఆ మాట చెప్పుంటారండి. స్పెసిఫిక్ గా మీరు ఏమైనా దానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, మళ్ళీ దీని మీద ఒక న్యాయ విచారణ ఏమైనా జరిపించడం అలాంటిది ఏమైనా చేసేటువంటి ప్రక్రియ మొదలు పెట్టారా మీరు అప్పుడు? అవన్నీ కూడా అతి త్వరలో జరుగుతాయండి. దానికే ప్రిలిమినరీగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు మనం చెక్ చేసుకోవాలనే యాక్చువల్ ఉద్దేశంతో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద ఇప్పుడు మన రావు గారు చెప్పినట్టు ఆయన అక్కడ కంటెస్టింగ్ చేసిన క్యాండిడేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రూల్ ప్రకారమే 5% ఆఫ్ ఈవీఎంస్కి ఆయన అమౌంట్ కట్టడం జరిగింది. అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి మీ డబ్బులు మీరు తీసేసుకోండి, దీంట్లో మీకు ఏం ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పవలసినంత అవసరం ఏముందండి ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి? అందులో ఏ విధమైన అవినీతి అక్రమాలు జరిగి ఉండకపోతే అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫోన్ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెప్పవలసిన అవసరం ఏముందండి? అక్కడే అనుమానాలు ఇంకా బలపడినాయి. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే విజయనగరం మాజీ ఎంపీ గారు పెల్లాం చంద్రశేఖర్ గారు కూడా ఆ రోజున ఎప్పుడైతే పోలింగ్ క్లోజ్ అయిన రోజున 64% ఆఫ్ బ్యాటరీ ఉన్నట్టుగా ఈవీఎంస్ లో ఆయన చెక్ చేసుకుని ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఆయన అదే ఈవీఎంస్ ఫొటోస్ తీసుకున్నారు ఆయన. అవి ఈ రోజున ఓపెన్ చేసిన రోజున 99% ఆఫ్ బ్యాటరీ ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అనేది ఆయనకు అనుమానం ఉంది. అనుమానం ఉంటే ఆయన కూడా అది ఎలక్షన్ కమిషన్ కి అప్లై చేశారు. అప్లై చేసినప్పుడు ఆయనకు కూడా ఫోన్ చేసి మీరు మీ డబ్బులు తీసేసుకోండి వెనక్కి అని చెప్పి ఒక మాజీ ఎంపీ కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేశారో ఏం చేశారో అనేది ప్రతి ఒక్కరికి అనుమానం రావడం సహజమే కదండి. వాళ్ళు చేసిన పనుల కారణంగానే ఈ రోజు అనుమానాలు బలపడుతున్నాయి. ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగింది అనే ఒక అనుమానం ప్రతి ఒక్కరికి కూడా బలపడింది. ఇంకోటి హిందూపురంలో చెప్తున్నప్పుడు మనం మధ్యలో కట్ చేసాం. ఆ హిందూపురం నియోజకవర్గంలో 38వ వార్డులో 1168 ఓట్లు ఉంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ 2014 అంటే అంతకుముందు 2013లో జరిగిన ఎలక్షన్స్ లో అప్పుడు గెలిచారు. ఆ తర్వాత 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ వార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు పడిందండి. మా ఏజెంట్లే ఎంపీకి ఏజెంట్లు, ఎమ్మెల్యే ఏజెంట్లు, రిలీవింగ్ ఏజెంట్లు కూర్చుని ఉంటే వాళ్ళే ఒక 4-5 ఉంటారు కదండి. వాళ్ళకు కూడా ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళు ఎవరు ఓట్లు లేకుండా ఒక్క ఓటు వస్తుందండి. ఇలాంటి అనుమానాలన్నీ కూడా అదే ఇంకొక చోట మా జనరల్ ఏజెంట్ ఒక ఆయన చెప్పడం జరిగింది. ఒక రౌండ్ లో ఇప్పుడు 14 టేబుల్స్ వేశారనుకోండి, ఆ 14 టేబుల్స్ లను ఫస్ట్ మనం ఆ మెషిన్ ఆన్ చేయగానే ఆ ఎనేబుల్ అని చెప్పి మనం ఆ డేట్ అది చూపిస్తూ ఉంటదండి. అది మనం ఎప్పుడైతే ఆఫ్ చేసామో ఆ ఆఫ్ చేసిన డేటు టైం అవన్నీ కూడా ఇదయ్యి ఆ తర్వాత ప్రజెంట్ డేట్ ఇవన్నీ రావాలి. ఆ తర్వాత మనం టోటల్ బటన్ ప్రెస్ చేయాలి. కానీ అక్కడ డైరెక్ట్ టోటల్ బటన్ ప్రెస్ చేసేస్తున్నారు. దాన్ని అతను అబ్జెక్ట్ చేస్తే అక్కడ ఉన్న ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత వీటన్నిటికి సంబంధించి ఏదైతే మీరు ఆధారాలు చెప్తున్నారో వీటన్నిటిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే ఎన్నికల కమిషన్కి మళ్ళీ మీరు తీసుకెళ్లి కంప్లైంట్ చేయడం కానీ ఇలా జరిగింది, ఇదిగో సాక్ష్యాలను చెప్పడం. ఇప్పుడు కంప్లైంట్ చేసిన వాటి మీదే ఎలక్షన్ కమిషన్ అసలు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇది అని కూడా ఎక్కడన్నా వివరణ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయండి?
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా అబద్ధం, ఇవి నిజం కాదు అని చెప్పి రమేష్ గారు ఇన్ని allegations ఒక మాట వస్తున్నా. ఒక ప్రశ్న సామాన్యులు ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి సామాన్యులే మాట్లాడుతున్నారు అనుకోండి, సామాజిక మాధ్యమాల్లో కూడా చేస్తున్నటువంటి ప్రశ్న, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పోయాయి, మా మీద ఇంతమంది దాడి చేస్తున్నారు, ఇన్ని రకాల దాడులు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు కంప్లీట్గా విఘాతం కలుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో జరిగిందా, ఎక్కడా కూడా ఇది లేదు అని ఢిల్లీ స్థాయిలో వెళ్ళి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఇదే అంశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి దాంట్లో ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు ఇదే అంశానికి సంబంధించి కూడా జాతీయ స్థాయిలో ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్? దానికే సార్ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పిటిషన్ కానీ బెల్లాం చంద్రశేఖర్ గారి పిటిషన్ కానీ ప్రిలిమినరీగా అసలు వాట్ ఈస్ వాట్ అనేది ఎవరికి అవగాహన దీని మీద ఇప్పుడు రావు గారు చెప్పారు, మేము లైవ్ లో ఈవీఎం ని ట్యాంపర్ చేసి చూపించాం, దాని మీద జాతీయ స్థాయిలో ఇంకా మద్దతు వచ్చేది కదా, ఢిల్లీ స్థాయిలో ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడుతుంది, దాని మీద వీవీప్యాట్లు రావడం జరిగిందని చెప్పి రావు గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజున వీవీప్యాట్లో మనకి ప్రింటింగ్ రావచ్చు, కానీ ఆ లోపల ఉన్న చిప్ లో మనం ఆ సాఫ్ట్వేర్ కనుక మనకి ఇష్టం వచ్చినట్లుగా రాసుకుంటే ప్రింటింగ్ వేరే విధంగా, చిప్ లో ఓటింగ్ వేరే విధంగా జరిగేటట్టుగా కూడా చిప్ ని మ్యానిపులేట్ చేయొచ్చు అండి. రావు గారికి ఆ విషయం కూడా, ఎందుకంటే ఆయన సొల్యూషన్స్ అని చెప్పి ఆయన సాఫ్ట్వేర్ కి సంబంధించిన వ్యక్తులు, అది టెక్నికల్ గా, నేను రాజకీయంగా నేను చెప్పేది ఏంటి అంటే ఇదే అంశానికి సంబంధించి కంప్యూటర్స్ చేశాను. రమేష్ గారు కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే, నేను దానికి కాదనట్లే, టెక్నికల్ అంశాలకు సంబంధించి ఓకే. ఈ స్థాయిలో అన్యాయం జరిగినప్పుడు, ఇన్ని రకాలుగా ఈ విధంగా జరుగుతున్నప్పుడు అధినేత జగన్తోనైనా సరే, సార్ మనం మాట్లాడాల్సింది దాని మీద కాదు దీని మీద, అది కూడా ప్రాధాన్య అంశమే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయినటువంటి అంశం, ఈ స్థాయిలో మనకు మ్యాండేట్ తగ్గిపోయింది, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో మాట్లాడితే బాగుంటుంది, జాతీయ స్థాయిలో దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఒకరిద్దరు కాదు, రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా ఉన్న అగైనెస్ట్ భారతీయ జనతా పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు ఇచ్చాయి కదా, ఆ స్థాయిలో ఎందుకు ప్రిలిమినరీగా మేము చెక్ చేసుకోవడం కోసమే ఒక మాజీ ఎంపీ గారు, ఒక మాజీ మంత్రి గారు ఇది పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది. వీటిలో వచ్చే దీన్ని బట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెడితే ఖచ్చితంగా వాళ్ళు దొరికిపోతారండి. ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయం అయితే ఖచ్చితంగా అక్కడ వీవీప్యాట్ స్లిప్పులు లెక్క, ఇప్పుడు ఎందుకు లెక్క పెట్టట్లేదండి? 12 ఈవీఎంస్ అవి లెక్క పెట్టాల్సినవి, 12 స్లిప్పులు 12,000 ఓట్లు ఉంటాయి. అధినేతకు ఆసక్తి ఉందా ఈ అంశానికి సంబంధించి? అధినేత ఏం మాట్లాడలేదు? ఆసక్తి లేదండి, ఖచ్చితంగా ఆసక్తి ఉంది. ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన వెయిట్ చేసి చూస్తున్నారు. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి రావాల్సిన అవసరం లేదు కదండి మళ్ళీ. ఇప్పుడు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఆ వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టి ఆ 12 ఈవీఎంస్ చూపించితే అక్కడతో అయిపోయింది కదండి. సరే, ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందా న్యాయపరంగా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు వెళ్తాం, ఈ విషయాన్ని వదిలే ఉద్దేశమే లేదు, ప్రసక్తే లేదని చెప్పి క్లియర్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నియోజకవర్గమేనా, లేకపోతే దాదాపుగా అనుమానం ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు అక్కడ జరిగిన ఇష్యూస్ ని బట్టి, వచ్చిన రిజల్ట్ ని బట్టి అదే స్టాండ్ ని పార్టీ కూడా అతి త్వరలో తీసుకుంటుందండి ఖచ్చితంగా. అంటే మీకు అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఒక్క నిమిషం రమేష్ గారు, అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ పోలింగ్ బూత్లు కానీ ఎన్ని ఉండొచ్చు ఒక ఎస్టిమేషన్ జస్ట్? ఖచ్చితంగా మా ఉద్దేశం అయితే ప్లీజ్ 60-70 నియోజకవర్గాల్లో ఈ ఇష్యూ జరిగింది అనేది మేము ఖచ్చితంగా అనుకుంటామండి నేనైతే. ఎందుకంటే వచ్చిన మెజారిటీలు కానీ అక్కడ జరిగిన ఇది చూస్తుంటే ఆ కాన్స్టిట్యున్సీస్ లో ఆ స్థాయిలో మెజారిటీలు రావు, ఆ స్థాయిలో అక్కడ వాళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ అనేది లేదు. ఎందుకంటే 2004, 2009, 2014, 2019 4 టైమ్స్ ఎలక్షన్స్ జరిగినాయి. 4 టైమ్స్ కూడా మన దగ్గర ఫార్మ్ 20 రిజల్ట్ షీట్స్ ఉన్నాయి. ఆ ఏ బూత్ లో ఏ విలేజెస్ లో వాళ్ళకి గతంలో ఎలా వచ్చినాయి ఓటింగ్ మనం 4 కూడా డేటా అనాలిసిస్ చేస్తే ఎక్కడెక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా అర్థమైపోతుందండి. అలా డేటా అనాలిసిస్ చేయబట్టే ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 12 ఈవీఎంల ఇష్యూ అండి. ఎందుకంటే ఆయన అనలైజ్ చేసిన 12 చోట్ల కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి మెజారిటీ రాని ఈవీఎం ప్లేసెస్ అండి అవి. అక్కడ టీడీపీకి మెజారిటీ వచ్చేటప్పటికి వీళ్ళ అనుమానాలు ఇంకా బలపడినాయి. అప్పుడు అందుకని చెప్పి స్పెసిఫిక్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ బెల్లాం చంద్రశేఖర్ గారు కానీ దీని మీద పోరాటం చేస్తున్నారు. మాట్లాడదాం రమేష్ గారు దీనికి సంబంధించి. సార్ చిన్న విషయం అది, వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టండి, ఆయన అనుమానాలు తీర్చండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పేస్తే అక్కడతో ఇష్యూ అయిపోయింది కదండి. అవును, అంటే న్యాయపరంగా వెళుతున్నారు, అంతా ఓకే, బాగానే ఉంది. బట్ జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని గట్టిగా బలంగా తీసుకుని వెళ్తే అతి త్వరలో అది కూడా జరిగి తీరుతుంది సార్.
ఖచ్చితంగా అతి త్వరలో అది కూడా జరిగి తీరుతుంది. కానీ ఇట్స్ టూ లేట్ అనేటువంటి మాట అయితే చాలా మంది నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఏదైతే లేదండి, ఒక నిమిషం ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటున్నారంటే ఈ మాట, ఏదైతే ఆ వేవ్ ఉందో ఆ హీట్లోనే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం కానీ లేదు, ఎలాగో ఢిల్లీ వెళ్ళాం, శాంతి భద్రతల అంశం మీద మాట్లాడుతున్నాం, అలాగే దీనికి సంబంధించి కూడా ఇదిగో సాక్ష్యాధారాలు, అవే కాదు ఇవి కూడా చోటు చేసుకున్నాయి అనేటువంటి మురళి గారు, మాట ఇంకో విషయం చెప్తున్నా మీకు, ప్లీజ్. ఇంకో ఇష్యూ చెప్తున్నా. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్, ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మేనా గారు ఒక జీవో ఇవ్వడం జరిగింది, అదే ఆర్డర్ మెమో కాపీ ఇవ్వడం జరిగింది. ఓకే, 26/6/2024 ఈ ఈవీఎం చిప్స్ గానీ వివిప్యాట్ స్లిప్స్ గానీ టోటల్ గా బాండ్ చేసేయండి అని చెప్పి ఆయన మెమో కాపీ ఇవ్వడం జరిగింది. ఓకే, జూన్ 4న మనకి కౌంటింగ్ జరిగిందండి. జూన్ 4 నుంచి 26వ తారీఖు, అంటే ఎన్ని డేస్ సార్? 22 డేస్. అవును. ఒక అభ్యర్థికి కానీ ఒక ఎలక్టర్ కానీ ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు సెక్షన్ 81 ఆఫ్ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం 45 డేస్ టైం ఉంది. ఓకే, నిజంగా 45 డేస్ లో అభ్యర్థి కానీ ఆ ఎలక్టర్ కానీ అది ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేస్తే ఇప్పుడు ఈయన బాండ్ చేసేమన్న వివిప్యాట్ స్లిప్స్ కానీ చిప్స్ కానీ ఎక్కడి నుంచి తెస్తారండి ఈయన? అవును. అది ఎంత తప్పండి అది? ప్రజాస్వామ్యంలో రమేష్ గారు ఇటువంటి అంశాలు అనేవి వెలుగు చూసినప్పుడు ప్రజాస్వామ్యంలో మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి అని కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితులు వస్తాయి. గతంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు, బట్ ఇలాంటివి ఉన్నప్పుడు ప్రస్తుతం ఒక్క నిమిషం ఎస్ రమేష్ గారు, నేను అనేది ఏంటి అంటే మీరు అన్నట్లుగా వివిప్యాట్ స్లిప్లు బర్న్ చేయడం కానీ లేకపోతే చిప్స్ కానీ బర్న్ చేయడం కానీ ఇతరత్ర ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ అవకతవకలు జరిగాయి, స్పష్టంగా మేము కూడా అనుమానిస్తున్నాం, మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ని కండక్ట్ చేయండి అని కూడా చెప్పేటువంటి అధికారం కానీ అటువంటి పరిస్థితులు కానీ సుప్రీంకోర్టు నుంచి వెలువడేటువంటి ప్రస్తుత పరిస్థితులు కూడా ఉంటే ఆ స్థాయిలో కానీ అన్యాయం జరిగి నిజంగా పార్టీకి 151కి 11కి ఎక్కడా కూడా 10% కూడా రానటువంటి సీట్లు అని అంటే ప్రజా వ్యతిరేకత అనుకోవాలా, లేకపోతే మీరు అన్నట్లుగా చెప్పినటువంటి ఒక 3-4 ఆధారాలా, లేకపోతే అనుమానాలా, వాటన్నింటి పరిగణలోకి తీసుకుంటే పరిస్థితులు వస్తాయేమో చూద్దాం దానికి సంబంధించి. రైట్, సుబ్బారావు గారు. ఎస్ ప్లీజ్ రమేష్ గారు, ప్లీజ్ సమయం మనం మాట్లాడదాం. మళ్ళీ నేను తీసుకుంటాను రమేష్ గారు, ప్లీజ్. ఒక్క మాట సార్, ఒక్క మాట. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారి కాన్స్టిట్యున్సీలో ఎంపీ పార్లమెంట్ పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఓడిపోయామండి. 7 ఎమ్మెల్యేలు కూడా కూటమికే రావడం జరిగింది, కానీ ఎంపీ గురుమూర్తి గారు గెలవడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 2 లక్షల ఓట్ల పైన అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా మనకి రిజల్ట్స్ లో ఉంది. మరి 7 ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట ఒక ఎంపీ గెలవడం అనేది జరుగుతుందా సార్? అంటే దాన్ని ఇంకోలా కూడా చూస్తారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు. ఒక అవకాశం ఇక్కడ ఒక అవకాశం అక్కడ ఇద్దాం అనేటువంటి ఆలోచనలో వేసి ఉంటారేమో చూద్దాం. దానికి సంబంధించి కూడా రైట్ మాట్లాడదాం. సమయాభావం రమేష్ గారు, ప్లీజ్ మనం 15 నిమిషాలు మాట్లాడాం ప్లీజ్. రైట్ ఎస్ సుబ్బారావు గారు. సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఆధారాలతో సహా ఎందుకు ఎన్నికల కమిషన్ కూడా ఆ స్థాయిలో డబ్బులు వెనక్కి తీసుకోమని చెప్పడం కానీ లేకపోతే వివిప్యాట్ స్లిప్స్ను కూడా బర్న్ చేయమని చెప్పారు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఆ స్థాయిలో ఉంటుందా? చట్ట ప్రకారం అయితే ఆ విధంగా ఉండకూడదు అనేటువంటి రూలు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా న్యాయస్థానానికి సంబంధించి వీటిని ప్రొడ్యూస్ చేసి ఆశ్రయిస్తే ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా మళ్ళీ రిజల్ట్స్? నాకు తెలిసినంత వరకు ఎన్నికల కమిషన్ సంబంధించిన వాళ్ళు అటువంటి తప్పుడు పనులు చేస్తారని అనుకోను. ఒకవేళ ఏమన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు ఏమన్నా ఉంటే ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది, మీరు ఈ డబ్బులు వెరిఫికేషన్ జరిగినా కానీ రిజల్ట్స్ ఏముండదని చెప్పారేమో నేను చెప్పలేను. కానీ ఎన్నికల కమిషన్ తన విధుల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా అటువంటి రాంగ్ స్టెప్ తీసుకుంటారని నేను అనుకోను. అలాంటి ఏమంటే పలానా వాడు ఫోన్ చేశారని చెప్పమనండి, పలానా ఎన్నికల ఆఫీసరు మేము ఈ కంప్లైంట్ మీద ఈ విధంగా వెనక్కి తీసుకోమని చెప్పాడు, ఎందుకు ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు? ఎందుకు మీరు సైలెంట్ గా ఉన్నారు? ప్రకటించండి ఎప్పటికైనా. చెప్పారు సార్ రమేష్ గారు ప్లీజ్. సుబ్బారావు గారు మాట్లాడండి ప్లీజ్. పలానా నెంబర్ నుంచి నాకు ఫోన్ చేశారు ఈ విధంగా తీసుకోమని ఎందుకు చెప్పలేదు? నేను ఒకటే అడుగుతున్నా అండి, ఈ రాజకీయ పార్టీలు ఎవరైనా ఉన్నాయి, ఓడిపోయిన తర్వాత గొంతెత్తడం కాదు. ఎన్నికలలో నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఏ బూత్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయో నీకు లిస్ట్ ఇచ్చారు కదా. సీల్ ఓపెన్ చేసినప్పుడు మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. అలానే మాక్ పోలింగ్ అప్పుడు కూడా మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎన్నికలు అయ్యే వరకు కూర్చొని మీ ఏజెంట్ల ద్వారా, మీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా అబ్జెక్షన్ చెప్పాలి కదా. మీరు ఎక్కడ చెప్పారు చెప్పండి. అబ్జెక్షన్ చెప్పకుండా చివరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఒక 1 రోజులు పోయిన తర్వాత కంప్లైంట్ పెట్టేస్తే ఏంటి ఉపయోగం?
చట్టబద్ధంగా ఏ విధంగా అది నిలబడుతుంది? మీరు న్యాయస్థానంలో రేపు రీకౌంటింగ్ అడిగినా సరే, మీ లెక్క ప్రకారం 81 సెక్షన్ 81 ప్రకారం పీపుల్ రిప్రజెంట్ ప్రకారం చెప్తున్నారు, నేను కాదన్నాం. కానీ ఆధారాలు లేకుండా న్యాయస్థానం మీకు చెప్తుందా? దానికి కావాల్సిన సాక్ష్యాలు కావాలి కదా. ఆ సాక్ష్యాలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయి? కాబట్టి ఇక్కడ మనం చేయవలసిన విధులను మనం చేయలా. ఎందుకంటే గతంలో నాలాంటి వాళ్ళకి కూడా ఈవీఎంల మీద అనుమానం ఉంది. తర్వాత సుప్రీంకోర్టు డిస్కస్ చేసిన తర్వాత వీవీప్యాట్లు పెట్టిన తర్వాత ఇదిగో ఈ విధంగా జరుగుతున్న తర్వాత కొంతవరకు పర్లేదు అనే అభిప్రాయంకి వచ్చింది. అందుకే సుప్రీంకోర్టు కూడా చాలా డిస్కషన్ చేసింది. ఈ వాదన అంతా అక్కడ జరిగింది. జరిగినప్పుడు కూడాను ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి ఫైనల్ కంక్లూజన్ 5% దాని మీద స్టాండ్ అయిపోయింది. అందుకే మీరు ఎక్కడైతే పోలింగ్ ఏజెంట్లకు మీరు ట్రైనింగ్ ఇచ్చుకోవడం చేతకాల, కౌంటింగ్ ఏజెంట్లకి ఏం చేయాలో వాళ్ళు విధులు చేయడం చేతకాల పార్టీలకి, లేదంటే కౌంటింగ్ ఏజెంట్లు అక్కడ కౌంటింగ్ ప్రాపర్గా జరగకపోతే ఏ అధికారి కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఎండార్స్మెంట్ ఎలా తీసుకోవాలో చేతకట్లా. ఇవన్నీ లేకుండా ఇప్పుడు గగ్గోలు పెడితే ఏంటి ఉపయోగం ఉంటున్నారు? కాబట్టి చట్ట ప్రకారంగా మనం చేసుకోవాల్సిన ఆధారాలు చేసుకోకుండా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీరు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనమనండి, ఎస్ ఈ ఈవీఎంలు అంతా కూడా బోగస్ అని ఢిల్లీకి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి. బాలినేని ఒక్కడ పెట్టినంత మాత్రాన మీ పద్ధతి ప్రకారం మీ వాదన ప్రకారం నిజమే అనుకున్నా, అది మిగిలిన నియోజకవర్గాలకు అప్లై కాదు. ఇక్కడ నాకైతే పోస్టల్ బ్యాలెట్ మీద కూడా నాకు వ్యతిరేకత ఉంది. చెప్తున్నా అంటే బూత్ క్యాప్చరింగ్లు, దొంగోట్లు, ధనబలం, అంగబలం, అధికార బలం ఉపయోగించి ఏ విధంగా చేస్తారో చూశాం కదా. అక్కడ ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నామినేషన్ కూడా వేయకుండా భయానక పరిస్థితిని తీసుకొచ్చాం, చూడలేదా? ఆ రోజు అధికారులు వాళ్ళకి సహకరించి చూడలేదా? ఎన్ని చూడలేదు మనం? ఎలా యునానిమస్ అయ్యారు చెప్పండి. అంటే సుబ్బారావు గారు వారు చెప్తున్నది ఏంటి అంటే, ఎందుకంటే వస్తున్నటువంటి డౌట్స్ కానీ లేకపోతే సరే న్యాయపరంగా ముందుకు వెళ్తున్నా, ఇటువంటి అన్నీ ఉన్నాయి, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం, న్యాయ ప్రక్రియ సంబంధించి పక్కన పెడతాం. కానీ వారు చెప్తున్నది 60 నుంచి 70 వరకు స్థానాల్లో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. మాకు అందుతున్నటువంటి ఒక శాంపిల్సే ఒక 3-4 ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో ఉంటే ఇంకా ఏ స్థాయిలో జరిగింది అనేటువంటి ఒక అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. బట్ ఓటమిని జీర్ణించుకోలేక ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు, ఇటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. బట్ అధినేత దృష్టిలో పట్టడానికా లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో సర్వైవ్ అవటానికి, అంటే పొలిటికల్గా కూడా ఇప్పుడు ప్రజల్లో ఉండాల్సినటువంటి నేతలు వార్తల్లో ఉండటానికి ఇటువంటివి చేస్తున్నారా అనేటువంటి కొన్ని విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుబ్బారావు గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ కిషోర్ గారు ఫైనల్గా ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? సో ఇంతకుముందు మీరు అన్నారు వాళ్ళకి ఇంతకుముందు 151 వచ్చినాయి కదా, ఇప్పుడేమో 11 వచ్చినాయి. సో ఇదే విధంగా నేను చెప్తున్నాను అండి. 1989లో కాంగ్రెస్ పార్టీకి 181 సీట్లు వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీకి 1994లో వచ్చింది కేవలం 26. అంటే ఆ టైంలో కూడా ట్యాంపరింగ్ జరిగిందంటారా? లేదు కదా. అంటే పార్టీలు మారుతున్న కొద్దీ వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా యూజ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు కొత్త వాళ్ళని ఎన్నుకునే పరిస్థితి అనేది మనం చూస్తాం. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారన్నది దృష్ట్యా సో ఖచ్చితంగా తెలుగుదేశం కావాలని చెప్పి కోరుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో సో కాల్డ్ లీడర్లు అందరూ కూడా మరి ఎలక్షన్స్ జరిగిన నెక్స్ట్ డేనే దీన్ని ఎందుకు బయటికి తీసుకురాలేకపోయారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జగన్ గారి మన మీడియా సమావేశం మనం చూసాం. ఇదంతా కూడా దేవుడు మన మీద ఇలా చేశారు, అంతేకాకుండా అక్క చెల్లెళ్ళు మన మీద ఇది చేయలేదు, ఎక్కడ కూడా నేను ఈవీఎంలు ఏమీ అనట్లేదు అని చెప్పి చక్కగా చెప్పారు. మరి అలాంటిది ఆ రోజున కాగితాలు ఎలా జరిగింది, అక్కడ లెక్క సరిగ్గా రాలేదు, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఏంటంటే ఏదో విధంగా జనాల్లో ఉండడం కోసం. సో ఖచ్చితంగా జనాల్లో మేము ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఒకవేళ న్యాయ ప్రక్రియలో ఎస్ కిషోర్ గారు, ఒకవేళ న్యాయ ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో వాటికి అనుకూలంగా కానీ లేకపోతే ఇతరత్ర మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం అనేటువంటి రీతిలో తీర్పు వచ్చినా లేకపోతే ఒకవేళ మూమెంట్ జరిగినా టీడీపీ దాన్ని ఎలా చూస్తుందంటే అలా నియోజకవర్గాలు తేడా వస్తుందంటారా? వైఎస్ఆర్ ఎక్కడా తేడా రాదండి. ఎందుకంటే 164 సీట్లు ఇచ్చిన ప్రజలకి తెలుసు
ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందని చెప్పి. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా అవసరం లేదు, ముందుగానే చెప్తున్నారు జనాభా కూడా. ఎందుకంటే మనకు పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ బట్టి కూడా మనం గమనించవచ్చు. సో ఖచ్చితంగా ఇది మార్పును కోరుకుంటున్నారు ప్రజలు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పి మనకి ముందుగానే తెలిసిపోయింది. సో మనకి ప్రీ ఏదైతే మనకి ఎగ్జిట్ పోల్స్లో కానీ వీటన్నింటిలో కూడా మనకు తెలిసింది. అందుకని వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక జనాల్లో మనం నానడం కోసం కానీ, లేదంటే మేము బతుకున్నామని చెప్పి, అంటే వైఎస్ఆర్సీపీ ఇంకా బతుకుంటుంది, రాబోయే రోజు కూడా బతుకుంటుంది అన్న ఒక ప్రచారాన్ని చేసుకోవడం కోసం ఈ విధమైన అసత్య ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఎక్కడ కూడా నిజం కాదండి. సో అలా ఉంటే కనుక నిజంగా ఇండియా మొత్తంలో కూడా ఎంతోమంది ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సార్ ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో డిస్ట్రిక్ట్లో ఎన్నో స్టేట్లో కూడా వాళ్ళు కూడా బయటికి రావాలి కదా, ఎందుకు రావట్లేదు వాళ్ళకి తెలుసు ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. వీళ్ళేదో బయటకు వచ్చి సంతోషంలో కూడా ఉన్నారు వారు. ఏది కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా ఇప్పుడు కొన్ని సీట్లు పెరిగాయి. ఎవరైనా అధికారాన్ని కోరుకుంటారు, మరి వీళ్ళు కూడా కోరుకోవాలి కదా. 40% వచ్చిందని చెప్పేసి వీళ్ళు కూడా ఆనందపడచ్చు కదా, ఎందుకు వచ్చారు బయటకు. వారు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి డౌట్ కూడా అదే, దాదాపుగా మేము 40% వరకు కూడా మ్యాండేట్ వచ్చింది. బట్ 40% ఓటింగ్ కూడా ఎలా వచ్చింది అనేది గ్రామ స్థాయిలోను జిల్లా స్థాయిలో మనకి తెలుసు, ఎలా భయపెట్టి ఇచ్చారు కూడా. రమేష్ గారు ప్లీజ్ మాట్లాడదు ఒకసారి. అంతేకాకుండా నేను కూడా ఇంకోటి చెప్పదలుచుకున్నాను, ఇందాక అప్పులు పాలైపోయింది, వాళ్ళే కనుక ఫండింగ్ ఇస్తే మేము ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుంది కూడా అన్నారు. దానికి కూడా నేను సమాధానం చెప్పను కదా సార్, నాకు అవకాశం ఇవ్వాలి మీరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి. సో మూలధనాన్ని ఆయన తీసుకొచ్చారు అంటే మీరు అన్నారు కదా. సో ఖచ్చితంగా మరి మేము కూడా అదే ఫాలో అవుతున్నాం కదా, మేము ఎందుకు అప్పులు చేసామని అంటారని. సార్ మీరు చెప్తున్నది ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన అప్పే కాదు, దాంతోపాటు కార్పొరేషన్స్ అప్పులు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇన్క్లూడ్ అయ్యి మనకి 14 లక్షల కోట్ల రూపాయలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అందులో కూడా ఎక్కడ చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నాడు నేడు కోసం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. నేను చెప్పండి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అంటున్నారు. ఒక పాఠశాలకి మేము ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారు. కానీ అక్కడ జరిగిన పని కేవలం లక్షల్లో సార్, 10 లక్షలు 15 లక్షల రూపాయలు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ ఏరియాలో హెడ్ మాస్టర్ కూడా ఏం చేశాడంటే తన జేబులో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన పరిస్థితి కూడా మనకు వస్తుంది. ఇలాంటివన్నీ కూడా స్కామ్లు. కొన్ని చోట్ల బిల్డింగ్స్ లో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా కిషోర్ గారు బిల్డింగ్స్ లో కొన్ని చోట్ల అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రావు గారు, ఫైనల్గా ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఈవీఎంల మీద వచ్చేటువంటి ఆరోపణలు, అది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీలు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయినటువంటి పార్టీల విషయాలు కానీ, లేకపోతే అక్కడక్కడ వస్తున్నటువంటి కొన్ని సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు ఎందుకు మనం బ్యాలెట్కి వెళ్ళకూడదు అనేటువంటి ఎంతో ఆధునిక పరిజ్ఞానం కావచ్చు, విజ్ఞానవంతంగా కూడా ఉన్నటువంటి దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని బ్యాన్ చేసినప్పుడు మనం ఎందుకు పోతున్నాం, బ్యాలెట్కి ఎందుకు వెళ్ళలేము? ఒక వారం రోజులు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక వారం రోజులు కేటాయించలేమా అనేటువంటి కొన్ని విమర్శలు. ఒక 1 minute ప్లీజ్ కంక్లూడ్ చేయండి. మీరు వేసిన ప్రశ్న, ఆ రోజు ఆల్ పార్టీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. ఎలక్షన్ కమిషన్ 13 పార్టీల అధ్యక్షులను పిలిచినప్పుడు ఆ రోజు మీటింగ్ లో నేను ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఏ స్థాయిలో, ఏ పరిస్థితిలో మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము, ఏ పరిస్థితిలో ఎన్నికల నిఘా వేదిక తరఫున జరిగింది. అప్పుడు ఫైనల్ గా పార్టీలన్నీ ఒక అదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరికి 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి పేపర్ బ్యాలెట్ వెళ్ళడము, ఇంకొకటి ఈవీఎం లో వీవీప్యాట్లు పెట్టడం అనే అంశం వచ్చినప్పుడు మెజారిటీ పార్టీలు ఈవీఎం లో వీవీప్యాట్ కావాలని కోరుకున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ బూత్ రిగ్గింగ్లు ఇటువంటి అంశాలకు తావివ్వకుండా 2 ఇందులో సాటిస్ఫై అవుతాయి. ఒకటేమో డిజిటైజేషన్ ద్వారా చేయడము ద్వారా ఒక అంశము, రెండోటి ఆధారాల కోసం స్లిప్స్ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ బూత్ రిగ్గింగ్ జరగకుండా ఉంటది అనే ఒక ఉద్దేశంతో ఇవాళ జరిగింది. కానీ ఎక్కడ సమస్య వస్తుందంటే, చట్టం తెచ్చుకొని చట్టం యొక్క మూల ఉద్దేశాలు కూడా మనం స్పష్టంగా చెప్పుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో సమస్య వస్తుంది. చాలా వరకు ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కరెక్టేనండి, కానీ దుర్మార్గం ఎక్కడుందంటే మన చిత్తశుద్ధి లేకపోవడం. ప్రతిసారి ఎన్నికలు జరిగిన ప్రతిసారి రావు గారు, ఎన్నికలు జరిగిన ప్రతిసారి తెరపైకి వచ్చేటువంటి ఒక 4-5 అంశాలు మాత్రం దేశ ప్రజలు ఎంతో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన ఆనందం అంటారా, లేకపోతే ప్రభుత్వాలు మారినటువంటి పరిస్థితులు అంటారా, మళ్ళీ ఇతరత్ర రొటీన్లో పడిపోయేటువంటి అంశం. కానీ ఈ అంశానికి సంబంధించి ప్రపంచం అయితే భారతదేశాన్ని, అంటే ఎలాన్ మస్క్ ఒక్కడే అన్నాడు అనేటువంటి విషయం పక్కన పెడితే మాత్రం ప్రపంచ దేశాలన్నీ ఆ వైపు వెళుతున్నప్పుడు మనం కూడా పారదర్శకంగా
కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు నడమ మనం ఎలాగో విడతల వారీగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. సో అదే రీతిలో కూడా ఇంకొన్ని విడతలైనా పర్వాలేదు కానీ పారదర్శకంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ రావు గారు, అలాగే సుబ్బారావు గారు, కిషోర్ గారు, రమేష్ గారు బిగ్ టాక్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇది వాళ్ళ బిగ్ టాక్. కీప్ వాచింగ్ స్వతంత్ర.